అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇప్పుడు బాబు రాజకీయాల్లోకి వస్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడున్న రాజకీయాలు మీరు చూస్తూనే ఉన్నారు ఎలా ఉన్నాయో. మేము అనుకునేది కొంత ముందొచ్చుంటే బాగుండేదేమో అనే ఆలోచన మాత్రం ఉండిందండి. అంతకు మించి ఇంకేం లేదు. లేట్‌గా వచ్చారనేది. లేట్‌గా వచ్చాడు. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. యాక్టివ్‌గానే ఉన్నారు. సో డిసిషన్ తీసుకునేటప్పుడు చెప్పారా? ఓకే. ఎళ్ళు నో ప్రాబ్లమ్. ఆ డిస్కషన్ అనేది ఉంటుందండి ఫ్యామిలీ. కలిసారా మీరు జగన్ గారిని? జగన్ గారిని కలిసారా మీరు? ఆ మర్యాద ఉంటదమ్మా సీనియర్ నాయకులకి. చాలా మంది రకరకాలుగా బయట చెప్తూ ఉంటారు ఆయన గురించి. అంత ఇప్పుడు మనం కలిసేది ఎప్పుడో 1-2 సార్లు కలుస్తాము. చాలు ఒక్కసారి. ఎంతో మందిని చూశారు కదా మీరు. ఆ మాటల్లో తెలిసిపోతుంది మీకు. కొంచెం ఉడుకు రక్తం కదండి. ఈ పరిణతి అంటే రావడమే రాజకీయాల్లోకి వచ్చి ముందు నుంచి డక్కా ముక్కీలు తిన్నారంటారే, అలాంటి పరిస్థితి కాదు కదా. ఓకే. అందువల్ల ఆ జనరేషన్కి అలా ఉంటారు. ఏమనిపించింది? రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఇద్దరిలో వ్యత్యాసం అంటే మీ మాటల్లో? ఆ వ్యత్యాసాన్ని గురించి మేము చెప్పగలమండి? మీరే చెప్పాలి, వేరే వాళ్ళు చెప్తే బాగోదు అసలుకి. ఈ ఒక రకంగా చెప్తే 2 జనరేషన్లు వెనుకున్నాం మేము. అవును. అందువల్ల మా మాటకి, మా ఆలోచనకి, ఇప్పటి ఆలోచనకి, ఇప్పటి నడవడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యాక్సెప్ట్ చేయాలి మనం. అవును. లేదు వాళ్ళు మాలాగా లేరు, మా మాట వినడం లేదని మనం అనుకోకూడదు. మనం వాళ్ళ లైన్లోకి పోవాలి ఈ టైంలో. ఓకే. అందువల్ల ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే బాగుంటుంది, మనమైతే ఎట్లా ఆలోచించాము, ఇప్పుడైతే ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూసి మనమే ఒక డెసిషన్కి వచ్చి. కాదు, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం లేదా నల్లపురెడ్డి కుటుంబం ఇలాంటి వాళ్ళనే శాసించి మీరు రాజకీయాల్లో నెగ్గుకొచ్చి చీఫ్ మినిస్టర్ దాకా వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు భార్య, మంత్రిగా చేసిన రాజ్యలక్ష్మి గారు ఎంత చదివి ఉంటారు జీవితాన్ని. వేరే కొత్తగా ఏమైనా చదువుకోవాలా? ఆ జీవితం సరిపోతుంది. కానీ ఎక్కడ శత్రుత్వం పెంచుకోవాలా మీరు? లేదండి. అదొక్కటే మీకు అడ్వాంటేజ్ అండి. మిగతా వాళ్ళలాగా వైరానికి వెళ్ళి మాట్లాడటం. నేను అనుకుంటాను మేము ఆ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్తోనే పెరిగినాం కాబట్టి అది మాకు కలిసి వచ్చింది అని అనుకుంటాం. అంతే. అంటే ఆ ఓర్పు, ఆ సహనం, అంతమందితో కలిసి కలివిడిగా ఉండి వాళ్ళందరినీ కూడా ఒక దారిలో తీసుకురావడం అనేది, అది కుటుంబంలో 2-3 పిల్లలతో ఆగాలంటేనే కష్టం. అటువంటిది 3000 మంది పిల్లలతో అది వేగడమే కదా. అవును. మంచో చెడో, ఆరోగ్యము, ఆకలో, చదువు, నడవడికో అన్నిటినీ చూడాలి. అందువల్ల ఆ లైన్లోనే వచ్చాము, ఆ లైన్లోనే ఎదిగాము. కమిట్మెంట్ అనేది కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి. మంచి దారిలో వచ్చాము మేము అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూశారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సపరేట్గా చూస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారిని మీరు దగ్గర నుంచి చూసిన రోజులు అవన్నీ మీకు సంబంధించిన నాయకుడే కాబట్టి. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ ఏం చెప్తారు ఇద్దరు సీఎంల గురించి? ఆయన గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు తీసుకున్న డిసిషన్స్ కానీ. అది అందరికీ జగమెరిగిన సత్యం. అది ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఒకరిని నిందించాల్సిన అవసరం లేదు, ఒకరి గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు, ఏం కావాలో కోరుకుంటున్నారు. దాని లైన్లోకి అందరూ కూడా వస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటా ఉంటాం. అప్పుడు ఎలా ఉండేవాళ్ళమ్మా వ్యక్తిగతంగా చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నప్పటికి కూడా? చాలా బాగుండేవాళ్ళండి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు జనార్దన్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు. ఆయన్ని రాజకీయాల్లోకి తెచ్చింది జనార్దన్ రెడ్డి గారే. ఓకే. ఆయన స్టూడెంట్గా ఉండేటప్పుడు జనార్దన్ రెడ్డి గారు సిండికేట్ మెంబరు యూనివర్సిటీలో. అప్పుడు స్టూడెంట్గా దగ్గర చూడడము, ఆయన అభిమానించడము, ఆయన్ని సెలెక్ట్ చేయడము, ఆయనకి టికెట్ ఇవ్వడము అప్పుడే జరిగింది. ఓకే. ఫస్ట్ రాజకీయంగా ఒక ఎంట్రీ అనేది నేను అనుకున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు జనార్దన్ రెడ్డి గారే చంద్రబాబు గారిని తీసుకొచ్చారు అనేది విన్నానండి అంతే. ఓకే. అంటే ఆ రోజుల్లో నాకు అంత అవగాహన లేదు. సో ఇప్పుడు మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాని వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారి గురించి నేను తెలంగాణ డెవలప్మెంట్ గురించి అడగట్లేదు,
వ్యక్తిగతంగా మీరు విన్నదో, మీరు చూసిందో, లేకపోతే ఆయన స్పీచ్లు నేను విన్నది చూసింది చాలా తక్కువ అండి. రేవంత్ గారు అంటే ఆయన కౌన్సిల్లో ఉన్నారు, నేను ఆ రోజు మినిస్టర్గా ఉన్నాను. హౌస్కి అటెండ్ క్వశ్చన్ అవర్లో అటెండ్ అయ్యేవాళ్ళము. అంతకు మినహా నాకు పరిచయం లేదు. అబ్బాయి తెలంగాణ, నేను ఆంధ్ర, అందువల్ల ఏంటంటే దగ్గర పరిచయం కూడా లేదు. మంచోడు అంటే మాట్లాడేటప్పుడు విన్నాను, హౌస్లో మాట్లాడేటప్పుడు. అప్పుడు కొత్త కుర్రోడైనా కూడా, కొత్తగా వచ్చినా కూడా సబ్జెక్ట్ బాగా మాట్లాడుతున్నాడు అనేది మాత్రం అప్పుడే అనుకున్నాను నేను. సో చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అంతేనా? ముఖ్యమంత్రి అంటే అది ఒక రకంగా అదృష్టం ఉండాలి, టాలెంట్, అంతే కదా. అంతే. చాలా తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆయనలో ఉన్న టాలెంట్ మెయిన్. అవును, అది నిలబెట్టింది ఆయన. అంటే ఎలక్షన్కి ముందు కష్టపడ్డాడులేండి, పార్టీని గురించి కష్టపడ్డాడు, పని చేశాడు. అది కేవలం అయాచితంగా ఎక్కడో ఉండే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టలేదు, కూర్చునే అవకాశం కల్పించుకున్నాడు, ఆ పని చేశాడు తను. అవును, దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు అంత డెడికేటెడ్గా ఎలక్షన్ నడిపినారు అని అంటే ఆ సిన్సియారిటీ ఉండాలి కదా. అది అది ఉంది కాబట్టి ఈరోజు కూర్చోగలిగినాడు. అవును, మీరే అన్నారు కదా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే చాలా బాగా మాట్లాడతారు హౌస్ లో. సో ఇంకేంటి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు నలుగురు కదా? నలుగురు అబ్బాయిలే. పెద్ద బాబు ఇప్పుడు మా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కొంచెం మా రాజకీయ వాసన పులుంకొని తిరుగుతున్నాడు. రెండో అబ్బాయి ఆర్కిటెక్ట్, మూడో అబ్బాయి, నాలుగో అబ్బాయి ఇక్కడే, ఒకరు హైదరాబాద్లో, ఒకరు బెంగళూరులో ఉంటారు. అంత వాళ్ళు సొంత బిజినెస్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేరు, ఇంట్రెస్ట్ కూడా లేదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా అవసరమైతే పెద్ద బాబు అడిగితే ఏదైనా పని చేయమంటే అది మాత్రం చేసి పెడతారు, అంతే. మిగతా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. ఓకే, సో మీకైతే వచ్చే ఉద్దేశం లేదు ఇంకా? లేదండి, అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, మా వయసు అయిపోయింది, మా టర్మ్ అయిపోయింది, మేము చేసిన ఇది అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఆలోచన లేదు. సో ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వటం అడిగితే ఎవరైనా, అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి ఉదయలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు? టచ్ లో ఉంటారు? ఉన్నారండి, ఉన్నారా? అబ్బో, గొప్ప ఐఏఎస్. ఉదయలక్ష్మి నాతో టచ్ లో ఉంటుంది, అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. రామలక్ష్మి, శ్రీలక్ష్మి కొంచెం ఎక్కడ ఉండేది నాకు అంత ఐడియా లేదు. ఓకే, మంచి మంచి డిసిషన్స్ తీసుకున్నారు ప్రతి ఒక్క దానిలో. అప్పుడు ఒక పరిణతి అండి, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన, ఒక పరిణతి, మెచ్యూర్ అది ఉండేది. ఆ మెచ్యూరిటీతో తీసుకునే ఆలోచన, అది కానీ మాట్లాడే మాట కానీ అన్నీ గౌరవప్రదంగా ఉండేది. అవును. ఇప్పుడు ఏంటంటే కొంచెం రాజకీయం మారిపోయింది, దాని గురించి ఇంకా మేము చెప్పకూడదు. ఇప్పుడు అందరు చూస్తున్నారు, ఎక్కువ తిడితే చాలా మంచి లీడరు, తక్కువ తిడితే అసలు ఏం చేతరాని వాళ్ళు అంటారేమో అనుకొని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. జనరేషన్ గ్యాప్లో కూడా వచ్చినటువంటి, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఎక్కువ తిడితే ఎక్కువ పదవులు వస్తాయి అనే భ్రమలో ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే వాస్తవంగా. కానీ అది కొన్ని రోజులు ఉండే, అవును, అది టెంపరీ అనండి, టెంపరీ. కానీ ప్రజల్లో శాశ్వతంగా ప్రజల్లో నిలిచేది కాదు, ప్రజలు గుర్తుపెట్టుకునేది కూడా కాదు. ఎందుకంటే ఆ కాలం కూడా అలాగే వచ్చింది, ఆ కాలానికి తగినట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.